తప్పి 6 సూత్రాలు కావచ్చు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావచ్చు, పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, అన్నీ తుంగలో తొక్కి తెలంగాణకు నీళ్లలో, నిధులలో, నియామకాల్లో, చివరికి తెలంగాణ యాసకు, భాషకు, తెలంగాణ జాతి గౌరవాన్ని దెబ్బతిని బాధలో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ బయలుదేరిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదా? ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినా గమ్యాన్ని చేరుకోలేకపోయారు. కానీ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా త్యాగాల పునాదుల మీద ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన కేసీఆర్ జన్మదినం ఈరోజు. ఇది తెలంగాణ ప్రజలందరూ, ఈ రాష్ట్రం అందరూ కూడా కేసీఆర్ గారు అంటే ఎంతో అభిమానం. నిజంగా చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ చరిత్ర లిఖించదగిన విధంగా అంటే ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఒక కల కని ఇవాళ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ హిస్టరీలో నిలిచిన నాయకుడు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్. మరి నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిందంటే త్యాగాల పునాదుల మీద సాధించారు. కేసీఆర్ గారు చేసిన త్యాగాలు ఇన్ని అన్నీ కావు. ఈనాడు నిన్న కౌన్సిలర్ ఎన్నికలు జరిగినాయి. ఒక కౌన్సిలర్ పదవి కోసమే ఎంతో ఏమేం జరిగిందో, కాంగ్రెస్ బీజేపీల అక్రమ సంబంధాలు, అక్రమ కలయికలు, అక్రమ పొత్తులు, చైర్మన్ వైస్ చైర్మన్లు పంచుకోవడం చూశాం. పదవి కోసం ఏ రకంగా ఇలా తమ వైరుధ్యాలు, సిద్ధాంతాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలిశాయో చూశాం. కానీ అదే కేసీఆర్ గారు పదవులను గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, ఎన్నో పదవులను గడ్డిపోచల్లాగా త్యాగాలు చేస్తూ తెలంగాణ జాతిని ఏకం చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఆ త్యాగాలే లేకపోతే, ఆ ధైర్యమే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఎన్ని త్యాగాలు, ఎంతో. అసలు నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు, ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. రకరకాల కుట్రలు, ఒక రకమైన కుట్రలు కాదు. ఆయన మొండి ధైర్యం గనక, ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి గనుకనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు, దుష్ప్రచారాలు, ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా, ధైర్యం సన్నగిల్లినా, ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు. ఎన్ని కుట్రలు, ఎన్ని అపవాదులు, ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్నెన్నో ప్రలోభాలు, ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం, ఇంకా ఏమవుతుందో మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం, మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు, నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు, నాకెక్కడో నమ్మకం ఉంది, తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది, నేను ఒకే మాటతో బయలుదేరాను, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని నేను బయలుదేరాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూమ్లోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు, దీక్ష విరమించమని రూమ్లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు. అదే ఆయన మొండి ధైర్యం, అదే పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. ఇవాళ కేసీఆర్ ఒక నాయకుడిగే కాదు, ఒక ఉద్యమకారుడే కాదు, తెలంగాణలకు పాలన చేత కాదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది, తెలంగాణ వాళ్ళకు పరిపాలన రానే రాదు అని మాట్లాడితే
దేశమే అబ్బురపడే విధంగా దేశమే ముక్కు మీద వేలేసుకొని తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపి చూపిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, కేసీఆర్ ఒక చరిత్రకారుడు, కేసీఆర్ ఒక పాలనా దక్షుడు అని ఇలా చరిత్ర పుటల్లో నిలబడ్డారు. మన మిషన్ కాకతీయ, మన మిషన్ భగీరథ, మన కేసీఆర్ చేపట్టిన ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ దేశానికి మార్గదర్శకంగా ఒక దిక్సూచిగా నిలబడ్డాయి. సరే, ఈరోజు కేసీఆర్ గారు ఒక నాయకుడే కాదు, ఇవాళ అవ్వా తాతలకు ఆసరా పెన్షన్ ఇచ్చిన ఒక పెద్ద కొడుకుగా అవ్వా తాతలకు కేసీఆర్ నిలబడ్డాడు. కేసీఆర్ ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం అందించి ఒక తోబుట్టుగా కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచాడు. అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కేసీఆర్ కిట్ అనే పథకం అందించి మేనమామలాగా నిలబడ్డాడు కేసీఆర్. రైతన్నల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటును మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతన్నలకు తోబుట్టుగా నిలిచిండు కేసీఆర్. ఇవన్నీ ఎవరు అవునన్నా కాదన్నా ఇదంతా ఒక చరిత్ర. అలాంటి కేసీఆర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా నాలాంటి వాళ్లకు 25 ఏళ్ళు ఉద్యమంలో, ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో వారి అడుగు జాడల్లో నడిచినటువంటి ఒక గొప్ప అవకాశం ఇలా మాలాంటి నాయకులను ఎంతో మందిని తీర్చిదిద్దింది కూడా కేసీఆర్ గారే. ఎంతో మందిని ఇలా గొప్ప గొప్ప ఉద్యమకారులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, పాలనా దక్షులుగా, శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా ఒక కొత్త తరాన్ని తెచ్చింది కూడా కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన, నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓటమి తాత్కాలికమైంది, మళ్ళీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మనందరి ప్రార్థనలు, దీవెనలు, ఆ భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. దానికోసం మనందరం కూడా ఒక్క తాటి మీద నడుద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ.